సో ఎలక్షన్స్ 2024 రిజల్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీ అంటే ఏంటి అనే ఒక చర్చ మొదలైంది. ఏంటి ఈ చర్చ అంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ అలయన్స్ స్వీప్ చేసింది మొత్తం. అపోజిషన్ అయినటువంటి వైసీపీ జస్ట్ ఒక 10 సీట్లకి మాత్రమే కన్ఫైన్ అయింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే అసలు అపోజిషన్ అంటే ఏంటి? సో అపోజిషన్ ఎనీవే వైసీపీ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 170 సీట్ల వరకు 165 సీట్ల వరకు వీళ్ళకే ఎన్డీఏ కూటమికే వచ్చినాయి కాబట్టి ఆ మిగతా 10 సీట్లతోటి వైసీపీ సర్దుకుంటుంది, వీళ్ళు అపోజిషన్లో ఉంటారు. అయితే దేర్ ఈజ్ నో రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ ఇన్ ది ఏపీ అసెంబ్లీ. అపోజిషన్ పార్టీ ఉంది కానీ గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ లేదు. అంటే ఒక పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా ప్రతిపక్షంగా గుర్తించబడాలి అంటే దానికి కనీసం అసెంబ్లీ మొత్తం సీట్లలో 1/10% సీట్లు రావాలి. అంటే ఇది 1/10% అనమాట. సో ఏపీ అసెంబ్లీ లెక్కలు చూసుకుంటే టోటల్గా 175 సీట్లు ఉన్నాయి. అంటే 10% ఆఫ్ 175 అంటే 17.5. దీన్ని అప్పర్ రౌండింగ్ చేస్తే 18 సీట్లు. అంటే ఒక గుర్తింపు పొందిన అపోజిషన్ పార్టీగా ఉండాలి అంటే ఒక పార్టీకి 18 సీట్లు ఉండాలి. అంటే 2019 ఎలక్షన్స్లో సపోజ్ ఈ ఈ టీడీపీకి 23-24 సీట్లు ఉన్నాయి కాబట్టి అది గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా నిలబడింది. సో ఇప్పుడు మాత్రం ఈ 2024 ఎలక్షన్స్లో మాత్రం ఒక గుర్తింపు పొందిన ప్రతిపక్షానికి ఉండాల్సిన సీట్లు వైసీపీకి రాలేదు. ఓన్లీ 10 సీట్లకే కన్ఫైన్ అయింది కాబట్టి 8 సీట్లు లోటు ఉంది కాబట్టి. సో అడ్వాంటేజ్ ఏంటి? అసలు ఒక గుర్తింపు పొందిన అపోజిషన్ పార్టీ నాయకుడిగా ఉంటే ఏం అడ్వాంటేజ్ అంటే ఆ నాయకుడికి క్యాబినెట్ మంత్రి హోదా ఇస్తారు. అంటే అతనికి ఉండే జీతం, అతనికి ఉండే సదుపాయాలు ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక అపోజిషన్ లీడర్కి క్యాబినెట్ మంత్రి హోదాతో సమానమైన హోదా ఉంటుంది. అది శాలరీ రూపంలో కావచ్చు, పర్క్స్ అండ్ బెనిఫిట్ రూపంలో కావచ్చు, సెక్యూరిటీ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి ప్రోటోకాల్ విషయంలో అయినా కావచ్చు. ఈ ప్రయోజనం అనేది ఇప్పుడు వైసీపీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు.